రాయపాటి శైలజ కామెంట్స్. చాలా రాష్ట్రాల్లో మానవ అక్రమ రవాణా సైలెంట్ గా జరుగుతోంది. మన రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం ఎంత కట్టడి చర్యలు తీసుకుంటున్నా కొన్ని జిల్లాల్లో మానవ అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇంకా మానవ అక్రమ రవాణా ఎంతో కొంత జరుగుతోంది. ఈగల్ టీంల ద్వారా పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నాం. అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అంటే కొంచెం సైలెంట్ గా రాష్ట్రంలో జరుగుతూనే ఉంది. ఇక్కడనే కదా చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. అట్లీస్ట్ మన రాష్ట్రంలో వరకు దాన్ని ఎలా నియంత్రించవచ్చు, ప్రివెంట్ చేసి ఆల్రెడీ విక్టిమ్స్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళెలా రీహాబిలిటేషన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఈ రోజు కృష్ణా యూనివర్సిటీతో మొదలైంది ట్రాఫికింగ్ గురించి. ఎందుకంటే ఈ రోజు యాంటీ ట్రాఫికింగ్ డే కావటం జూలై 30th. అలాగే UN కూడా ఈ సంవత్సరం దాని థీమ్ వచ్చి యాంటీ ట్రాఫికింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనే ఇయర్ థీమ్ స్టార్ట్ చేసింది. సో దాదాపు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి శ్రీకాకుళం కానివ్వండి, విశాఖపట్నం, అలాగే ఈస్ట్ గోదావరి, పల్నాడు జిల్లాలో ఇంకా ట్రాఫికింగ్ ఎంతో కొంత జరుగుతుంది. సో ఎంత ప్రభుత్వం కట్టడి చేసిన పోలీసులు కూడా అప్పుడప్పుడు స్టేషన్స్ కి వెళ్ళి కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కి ఆర్ బస్ స్టాండ్స్ కి అలా ఈగిల్ టీమ్స్ అంటే ఆ టైప్ లో వెళ్ళి చూస్తూనే ఉన్నారు. ఎక్కడైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఇలా జరుగుతుంది అక్కడికి వెళ్ళి కూడా రైడ్ చేయటం ఎఫర్ట్స్ పెట్టి చాలా చేస్తున్నారు, కానీ ఇంకా జరుగుతుంది. సో మనం వీటి మీద అవేర్నెస్ ఎస్పెషల్లీ ఎందుకంటే వల్నరబుల్ ఏజ్ ఆడపిల్లలు కాబట్టి టీన్స్ లో ఉన్నాళ్ళు, చదువుకునే వాళ్ళు ఆర్ విలేజెస్ నుంచి వచ్చే ఆడపిల్లలు దే మోర్ ఇలాంటి వాటికి వల్నరబుల్ గా ఉంటారు. సో అవేర్నెస్ సెషన్స్ ఇలా క్రియేట్ చేస్తే సో దట్ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండి ఆ ఊబిలో పడిపోకుండా ఉండటం కోసం అనేది అవేర్నెస్ సెషన్స్ అనేది ఈ రోజు ఇక్కడ కృష్ణా యూనివర్సిటీలో జరుగుతుంది. Even when it comes to women issues, we always try to avoid. ఎందుకంటే ఒకసారి బాధితులు అయ్యాక వాళ్ళు పడే బాధలు చాలా కష్టంగా ఉంటాయి మాకు కూడా చూడటానికి. సో ఎస్పెషల్లీ ఓకే దిస్ ఇస్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఈరోజు వర్క్ షాప్ జరుగుతుంది, రైట్? యా, మాకెందుకు అని చాలా మంది అనుకున్నారా, వై డూ వీ నీడ్ దిస్ సెషన్ అని అనుకున్నారు.